నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, బాపట్ల జిల్లా వైటపాలెం మండలం రామనగర్కు చెందిన ఒక చేనేత కుటుంబం స్థానిక ఎస్ఐ మీసాల వెంకటేశ్వర్లుపై తీవ్ర ఆరోపణలు చేసింది. వారు చేసిన ఆరోపణల ప్రకారం పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తమకు ప్రాణహాని కలిగేలా ఎస్ఐ వారిని హెచ్చరిస్తున్నాడని బాధితులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారం గురువారం ఉదయం చోటు చేసుకుంది. సప్రం శివానంద ప్రసాద్ అనే యువకుడు పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరయ్యాడు. విచారణ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు అతన్ని మానవతా విలువలతో ఏమాత్రం సంబంధం లేకుండా కొట్టాడని, తీవ్రంగా దూషించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఐ గారు వచ్చి కంప్లైంట్ తీసుకున్నారు కదా, వాళ్ళని పిలవండి అని చెప్పన్నారు. కంప్లైంట్ నాకు పిలిస్తే నేను స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళి ఎస్ఐ గారిని కలిశారు, మాట్లాడితే వాళ్ళ మాట సార్ ఎస్ఐ గారు విని తర్వాత మమ్మల్ని లోపలికి పిలిచారు. లోపలికి వెళ్ళి పిలవగానే వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు చెప్పింది విన్నారు. నేను చెప్పింది వినిపించుకోకుండా నన్ను మా పెద్దనాన్న చెప్తుంటే మా పెద్దనాన్న మాటలు వినుకోకుండా నన్ను విచక్షణ రకంగా చంపమైన కొట్టి 2 దెబ్బలు వేసి గుద్ది గోడకేసి కొట్టాడు. ఎస్ఐ గారు ఏమో వాళ్ళ మాటలు వినేసి నన్ను కొట్టారు. నాకు చాలా అవమానంగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మీరే ఏదన్నా నాకు సహాయం చేయండి సార్. సీఎం సార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ సార్, మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. నమస్తే సార్, నా పేరు సప్రం వెంకట సుబ్బయ్య. బాపట్ల జిల్లా మాది. వేటపాలెం మండలం రామానగర్లో ఉంటాము. ఉదయం ఈ ఇంటి దగ్గర వీధి కుక్కలు మరి ఇంటి దగ్గరికి వచ్చి ఈ ఎంట అవి తీసపోయి కొరకటం, చెప్పులు కొరకటం, ఉండవన్నీ తీసపోతుంటే మా తమ్ముడు కొడుకు చెప్పులు 2 జతలు అవి కొరికినాయి అని ఆ పిల్లాడు ఆ కుక్కలు ఎమ్మడబడి రాళ్ళు తీసుకొని 2 దెబ్బలు కొట్టాడు. కొడితే ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము పెద్దగా మాట్లాడుకోం ఫస్ట్ నుంచి కూడా. అమ్మే కుక్కల్ని ఎందుకు కొడుతున్నామంటే చెప్పులు అవన్నీ కొరుకుతున్నాయి అంటే, చెప్పులు కొరుకుతున్నాయి కుక్కలను కొట్టేది ఇంద్ర ఎదవా, నువ్వు కావాలంటే నీ పెళ్ళాన్ని నీ కూతురుని బజార్లో పడేసుకొని కొట్టుగా ఉంది, నిన్ను కొట్టాను, నీ కుక్కలను కొట్టానా, నీకేం పని అనిచినట్టు మాట్లాడింది. తన భర్తను పిలిపించింది. తన భర్త వచ్చి జరిగింది ఇదంటే మా అబ్బాయి వెళ్ళి అంకులు అని అంటే, అంకులు లేదేం లేదు, ఇంద్ర 2 దెబ్బలు ముఖం మీద గుద్దాడు. మమ్మల్ని అడిగాడే కానీ వాళ్ళని పిలిచాడు. వాళ్ళని ఏం అడిగాడో ఏందో మాకైతే తెలియదు. వాళ్ళ వైపు నుంచి ఏమన్నాడో కూడా మాకు తెలియదు. వాళ్ళైతే నుంచొని ఉన్నారు. మమ్మల్ని బెదిరియటం. మాకు ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేసిన విధానానికి ఇంకా ఏం చేస్తాడనే భయంగా కూడా ఉందండి నాకు కానీ మా తమ్ముడు కొడుకు కానీ. దయించి మీరు మా యందు సహాయం చేసి మాకు రక్షణ. యోగాంధ్రలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలంలోని నగరవనంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా అత్యంత ప్రాచీనమైన భారతదేశంలో రూపొందించిన ప్రక్రియ అని, యోగాను ఎన్నో సంవత్సరాల కిందట ఋషులు పూర్వీకులు రూపకల్పన చేశారని కలెక్టర్ అన్నారు. దైనందిన జీవితంలో మానవులందరూ యోగాను సాధన చేస్తే వారి శరీరం ఆరోగ్యంగా, మానసిక స్థితి సమతుల్యతలతో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ పి శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. విధంగా పాపులారిటీ మనం చేస్తూ ఉన్నాం. ఇదంతా బానే ఉంది. అంతర్జాతీయ యోగా దినం జరుపుకుంటున్నాం, పాపులారిటీ చేస్తున్నాం, ప్రజల్ని ఆకర్షితుల్ని చేస్తున్నాం. ఎందువల్ల? ప్రజలకి ఈ ఆరోగ్య ప్రయోజనాల్ని అందించడం కోసం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే 2047 సంవత్సరానికి మనము వికసిత భారత్ గా ముందుకు వెళ్తా ఉన్నాం. ఆర్థిక అభివృద్ధి విషయంలో గాని, సంక్షేమంలో గాని. మరి అదే విధంగా 2047 నాటికి స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర ప్రణాళికలతో ఆర్థిక మరియు సంక్షేమ అభివృద్ధిలో, అదే మాదిరిగా ఆరోగ్యము, మానసిక సమతుల్యత, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అనే విషయాల్లో కూడా మన ప్రజలు, తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరింత దృఢంగా, మరింత ఆరోగ్యంగా ఉండడం కోసం యోగాంధ్రాన్ని కూడా మనం ప్యారలల్ గా
నిర్ణయించుకొని స్వర్ణాంధ్రకి సమాంతరంగా యోగాంధ్రని తీసుకెళ్తూ ప్రజల దగ్గర సౌభాగ్యం మాత్రమే కాదు, మంచి మనసు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతులు దారుణ హత్యకు గురైన ఘటన బద్వేల్ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది ప్లాన్డ్ అటాక్ కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు కత్తులతో దాడికి పాల్పడి దంపతులిద్దరిని హత్య చేసినట్లు సమాచారం. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజలతో ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాను నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి అవసరాలను గుర్తించి అందుకు తగిన పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అయితే ప్రతి శుక్రవారం కూడా నియోజకవర్గాలలో అర్జీలు తీసుకునే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మండే కలెక్టర్లు మిగతా ఆఫీసర్లు వాళ్ళ ఆఫీసులో తీసుకుంటూ ఉంటారు. కాన్స్టిట్యూన్సీలో ఉన్న పార్టీ ఆఫీసుల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇతర నాయకులు కానీ ఎవరైనా కూర్చొని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని వాటిని కూడా పరిష్కరించాలనే మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు రేపల్లో కూడా మనం ఈ యొక్క దర్బార్ కార్యక్రమం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి. ఏదైతే 30-40 సంవత్సరాలు గత పరిపాలకులు తీసుకెళ్లిపోయారో దాన్ని మళ్ళా ఒక ఉన్నత స్థానం తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలోని అగ్రస్థానం తీసుకునే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. సరిగ్గా మొన్నటికి సంవత్సరం అయింది, చరిత్రకి ఏడాది. సరిగ్గా చరిత్ర సృష్టించిన రోజు ఈ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యంగా మీకు ఎప్పుడు ఇచ్చి 164 సీట్లు ఇచ్చి అయితే వారి రుణం కూడా తీర్చుకోవాలని మనం చూసాం. ప్రతి నెల అంటే సంవత్సరానికి ఉండే 12 నెలలు కూడా మీకు రైతులు అవ్వచ్చు. ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు కూడా ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు లేకుండా ఇంత స్పీడ్గా, ఎందుకంటే ఈల్డ్ కూడా పెద్దగా వచ్చింది. ఈసారి ఇబ్బంది ఉన్నమాట వస్తాం తప్పకుండా. ప్రతి ఒక్క గింజ కూడా కొనడానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది, తప్పకుండా కొంటారు. అలాగే ఏదైతే ఇరిగేషన్ మీద కార్యక్రమాలు చేస్తా ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. లింకేజ్ ఆఫ్ రివర్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తాం. దాని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రజలకు యోగా ప్రాముఖ్యతపై పిలుపునిచ్చారు. నర్సీపురం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యోగా శారీరక ఆరోగ్యానికి తోడుగా మానసిక సమతుల్యతను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి మాధవరెడ్డి కూడా పాల్గొన్నారు. Anti-clockwise 1, 2. And all staff members అందరికీ నమస్కారం. చాలా బాగా కూర్చున్నారు. సో యాక్చువల్గా పోలీస్కి ఏం అక్కర్లేదు యాక్చువల్లీ యోగా, ఎందుకంటే మీరు అందరూ ఫిట్గానే ఉంటారు. అయితే ఒకటే రిలీఫ్ ఇస్తాయి. ఆత్మ అంటే మన శరీరం ఆత్మతో సంయోగం అవడమే యోగా ప్రక్రియ. అష్టాంగ మార్గంలో ఉంటుంది. అండ్ అది అక్కడికి అచీవ్ అవ్వాలంటే మనందరం కూడా రోజు కనీసం 2 గంటలు సాధన చేయాలి. మనకి చాలా రిలీఫ్ ఉంటుంది. ఇందాక ఎస్పీ గారు చెప్పింది కరెక్ట్ పాయింట్. వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది మనందరికీ కూడా రోజువారీగా. సో ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా యోగాని చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ 1 month యోగా యాక్టివిటీస్ చెప్పారో
అది అన్ని చోట్ల అన్ని టీమ్స్లో ఫార్మర్స్ కావచ్చు, ఎల్డర్లీ పర్సన్స్ కావచ్చు, అందరికీ మనం యోగా చెప్పడం జరుగుతుంది. సో ఇంకో ఉద్యమం లాగా మొమెంటం క్రియేట్ అయింది. సో అందరూ కూడా యాక్టివ్గా జూన్ 21 విజయనగరం జిల్లా మెంటాడ మండలం బిరసాడ వలస గ్రామం పరిసరాల్లో నెలకొన్న కోళ్ల ఫామ్ నుంచి వస్తున్న దుర్వాసనపై గ్రామస్తులు ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. కోళ్ల ఫామ్ ను గ్రామానికి దూరంగా తరలించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి దగ్గరగా స్థాపించిన కోళ్ల ఫామ్ కారణంగా దుర్వాసన భరించరానంత స్థాయిలో ఉంటోందని, దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి లోనవుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ కోళ్ల ఫారం పక్కన ఉండటం వల్ల ఆ స్మెల్ వచ్చి వాళ్ళ ఆరోగ్యాలు ఉన్న 50 ఇల్లులు అయినా సరే వాళ్ళ పిల్లలు వాళ్ళు అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు. అందువల్ల మనందరం కూడా ఈ గ్రామంకి జైతు నుంచి పెట్టాడ, అలాగే చుట్టుపక్కల ఏరియా అమరే వలస, బిర్సైడ్ వలస, జైతి చుట్టుపక్కల ఏరియా కూడా ఆ స్మెల్ రావడం వల్ల చాలా అనారోగ్యంగా ఉన్నారు. మీరందరూ కూడా ఈ కోళ్ల ఫారం ఇక్కడ నుంచి తీసిస్తే ఆశిస్తూ ఇక్కడ ఉన్న కోళ్ల ఫారం యాజమాన్యం గారికి మేము చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా సహాయం చేయాలి. ఈరోజు వారి ఆరోగ్యాలు దృష్ట్యా వారికి జరిగిన ఈ ఆరోగ్యపరంగా ఇంతవరకు భరించారు. ఇప్పుడు మరి ఈ పరిస్థితి ఇలాగా కొనసాగితే మా ఆరోగ్యాలు ఏమవ్వాలి, మా పిల్లలు, మా బ్రతుకులు ఏమవ్వాలి? మెంటాడ మండలం జైతి గ్రామం అండి. మా గ్రామానికి సంబంధించి మధురై విలేజ్ బిర్సాడ వలస. ఇది నాకు తెలిసినప్పటి నుంచి ఆ మనుషులుగా ఉన్నారు వీళ్ళు. అందువలన ఈరోజు ఈ కోల్ ఫార్మ్ అనేది ఒక 7 సంవత్సరాల క్రితం ఎప్పుడో పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఇచ్చారనేది అప్పుడైతే తెలియదు. కాకపోతే ఇప్పుడు చాలా అనారోగ్యానికి గురి కావడం వలన మేము నిన్నటి నుంచి మా ప్రజలు దీక్ష అనేది చేపట్టారు. శాంతియుతంగా దీక్ష చేయమని మేము కూడా చెప్పాం. అలాగనే వాళ్ళ మీద దాడికి కానీ ఇంకా వేరే విధంగా అయితే దిగడం లేదు. శాంతియుతంగా రోజు ఇలాగా ఈ కోల్ ఫార్మ్ ఆయన ఏమైనా చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా అది మూసిన వరకు కూడా ఇలా జరుగుతూనే ఉంటది. ఇది మా హెచ్చరిక కాదు, మరి రిక్వెస్ట్ అనుకుంటారో లేకపోతే ఇంకోటి అనుకుంటారో దీన్ని ప్రభుత్వం కూడా స్పందించి తగు చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలకు, అలాగా ఇక్కడికి విచ్చేసిన పార్టీలకు అతీతంగా విచ్చేసిన పెద్దలకు అందరికీ నా. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆది గుడిసె కృష్ణమ్మ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు, చుట్టుపక్కల గ్రామాల ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం మత పెద్దలు, సోదరులు బక్రీద్ పండుగ కుటుంబ సభ్యులతో, బంధువులతో సంతోషంగా జరుపుకోవాలన్నారు. అందరూ ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలన్నారు. జరుపుకోవాలని చెప్పి నేను శుభాకాంక్షలు. శనివారం జరగబోయే బక్రీద్ పండుగ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ముస్లిం సోదరులకు కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి, ఎటువంటి గొడవలు లేకుండా అందరం కూడా హ్యాపీగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ననే ఎస్పీ గారు ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ జరిగింది. ఇక్కడ ఈ పీస్ కమిటీ మీటింగ్లో కూడా చాలా హోప్ఫుల్గా జరిగింది. హిందూ మత పెద్దలైతేనేమి, ముస్లిం మత పెద్దలైతేనేమి అందరూ కూడా పాల్గొని ఆదోనిలో, ఎస్పెషల్లీ ఆదోనిలో ప్రశాంతమైన వాతావరణం జరపాలని చెప్పి నిర్ణయించడం చాలా సంతోషదాయకం. కాబట్టి ఒక విషయాన్ని తెలియజేస్తుంది. మనతో పాటు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనేది ఒక చాలా మంచి నిర్ణయం. ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని హ్యాపీగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి బక్రీద్ శుభాకాంక్షలు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఒయాసిస్ జనని యాత్ర అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పిల్లలు పుట్టకపోవడం చాలా కారణాల వల్ల జరుగుతుందని, ముఖ్యంగా యువత చెడు వ్యసనాలు, మారిన ఆహారపు అలవాట్లు, సెల్ ఫోన్లు వాడడం, ల్యాప్టాప్లు వాడడం, వృత్తిరీత్యా మోటార్ నడపడం ద్వారా వేడి ప్రదేశాల్లో పనిచేయడం వల్ల యువతి యువకుల చదువు, ఉద్యోగాల కారణంతో సరైన వయసులో వివాహం కాకపోవడం వల్ల సంతానోత్పత్తి శక్తి సన్నగిలుతుందన్నారు. పెళ్లైన సంవత్సరంలో పిల్లలు కలగకపోతే ఇటువంటి సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదించాలన్నారు. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకుంటా ఉంటాం. అంటే లేట్ మ్యారేజ్ అవడం, ఆడవాళ్ళలో అయితే వారికి అంటే పీసీఓడి అని అంటారంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజెస్ అంటే గాలి బుడగలు వచ్చినాయి అనేది చెప్తూ ఉంటారు గర్భసంచిలో. మూడో పాయింట్గా తీసుకుంటే ఈ రోజున అబ్బాయిల్లో హ్యాబిట్స్, వాళ్ళకు ఉండేటువంటి హ్యాబిట్స్ అంటే గుట్కా తినడం అయితేనేమి, ఆల్కహాల్ తీసుకోవడం అయితేనేమి, సిగరెట్ తీసుకోవడం అయితేనేమి, లేదా వృత్తిరీత్యా అంటే వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ అయినారనుకోండి, ఆ ట్రక్ డ్రైవర్స్ ఆ హీట్ నుంచి కూడా స్పర్మ్ ప్రొటెక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. చాలామంది పిల్లలు చదువుకోవడం వలన వారు కరెక్ట్ వయసులో అంటే అమ్మాయి ఇప్పుడు 18 చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి 5 మందిలో ఒక్కరికి చూస్తున్నాం మనం. సో చాలా మంది ఏంటంటే పల్లెటూరులో మెయిన్గా అంటే ముఖ్య పట్టణాలు కాదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళంతా సెంటర్కి రాలేరు, ఫర్టిలిటీ సెంటర్కి. అండ్ ఇట్లాంటి ఒక సెంటర్ ఉంది అని కూడా చాలా మందికి తెలియదు. అందుకే మేము ఈ జనని యాత్ర ద్వారా మీ వద్దకే అంటే మీ ఇంటి వద్దకే మా అత్యాధునిక ఫర్టిలిటీ చికిత్సలను మీకు అందించడానికే మేము ఇక్కడికి వచ్చున్నాం. సరేనా? తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతి పిల్లలు కాలేదంటే ఆడవాళ్ళనే అంటే చేస్తారు, మీకే సమస్యలు ఉన్నాయని. ఆడవారి నుంచి ఎంత సమస్యలు ఉన్నాయో మగవారి నుండి కూడా అన్నే సమస్యలు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మనకి 40-50% ఆడవాళ్ళదైతే 50% మగవారిది కూడా ఉంటుంది. సో ఇద్దరు భార్యాభర్తలు జంటలుగా వచ్చి చూసుకోవాలి. ఇంతకు ముందు మనం చాలా అంటే వేరే పట్టణాలకు వెళ్ళే వాళ్ళం, బెంగళూరు, హైదరాబాద్ అట్లా వెళ్ళే వాళ్ళం ఇది చూసుకోవాలంటే. ఇప్పుడు మనకు కర్నూలులోనే ఈ ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ ఉంది. మనకి ఏ విధమైన అత్యాధునిక ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. జస్ట్ ఐవీఎఫ్ సెంటర్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనే చెప్తారు, కానీ ఇక్కడ మనలో చాలా మందికి అంటే ఇక్కడ కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలానికి చెందిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అమలకంటి అబద్దం తనపై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలు ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. సాక్షి పత్రిక తప్పుడు ప్రచారాలతో తన పరువు, రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోందని, తాను ఎలాంటి అక్రమ భూమికి ఆక్రమణకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ముగ్గురికి కూడా ఫోటోలు వచ్చాయి. మా ఊరు కూడా వాకపడేనండి, నాది కూడా వాకపడేనండి. అదండి ఈ పొలిమేరు ఎస్రాయవరం మండలం మాదే. మొదట మాకు 306 పట్టా ఇచ్చారు. ఇందాక చెప్పాను కదండి, ఇది అలా మోసం చేసేసి మిలిటరీ వాళ్ళు చేత పట్టా చేయించుకుందామని చేశారు. దెబ్బలాట ఎప్పుడైతే వచ్చిందో వెంటనే పట్టాలు కొట్టేసేసి ఆ మహాన్ బాబు రామారావు గారు వెంటనే పట్టాలు చేయించేసి మాకు ఇచ్చారండి. కలెక్టర్ గారిని తోలేసి సర్వే చేసి పేపర్లోనే మీ గురించి కంప్లైంట్ వచ్చింది ఏంటంటే మీ భూములు కబ్జా చేశారని చెప్పి. మా భూములు ఎవరో కబ్జా చేయలేదండి, మా జోలికే రాలేదండి, ఎవరికి కూడా చెప్పలేదండి. గవర్నమెంట్ ఎంత ఇచ్చింది ల్యాండ్ మీకు? మాకు 3 ఎకరాలండి, మనిషికి 3 ఎకరాలు 1 సెంటు నా పట్టాలో కూడా ఉంది. పాస్బుక్లు ఇవ్వమని వెళ్ళామండి. మాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మా భూములకి మాకు పాస్బుక్ ఇవ్వమని వెళ్ళామండి. అది మండలం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధాన్ని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లేటెస్ట్గా మొన్నే ఆదివారం అనుకుంటాను సాక్షి దినపత్రికలో పేరు అబద్ధం, కబ్జా నిజమనే ఒక ఐటమ్ రావడం జరిగింది. అంతకంటే ముందు కూడా అడ్డగోలుగా రోడ్ వేయడం అనే ఒక ఐటమ్ కూడా రావడం జరిగింది. అలాగే సోమిరెడ్డి రాజు అనే వ్యక్తి పీడిఎఫ్లో ఇలా నేనేదో అవినీతి చేశాను 103 ఎకరాలని కూడా అది కూడా రావడం చూసాం మనందరూ కూడా. ఈరోజు దాని నిమిత్తం ఏదైతే 103 ఎకరాలు దళితుల భూమిని అభియోగం మోపారో ఆ యొక్క భూమి మీదకి ఈరోజు పత్రికా విలేకరులందరినీ కూడా సోదరులందరూ కూడా అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ విజిలెన్స్ కూడా తీసుకోవడం జరిగింది.
అది తీసుకున్నప్పుడు 103 ఎకరాలు అనే భూ తప్పు, సుమారుగా 30 ఎకరాల చిల్లరు డీ పట్టా భూమి కలిగి ఉన్నది అక్కడ. అది లోతట్టు ప్రాంతం వల్ల ప్రతి సంవత్సరం కూడా మ్యాక్సిమం నేను 60-70 ఎకరాలు ఉండడంలో మధ్యలో ఒక 20-30 ఎకరాలు దెబ్బతింటుంది. సభ్యుల ద్వారా అక్రమంగా తింటున్నాడని ఒక అభియోగం ఈ సాక్షి ప్లస్ సోమిరెడ్డి రాజు అనే వ్యక్తి నా మీద కక్ష కట్టి అన్యాయంగా రాయడం జరిగింది. అమెరికాలోని 5,000 ఎకరాలలో విస్తరించిన ప్రపంచంలోని అతిపెద్ద యువజన శిబిరం నుంచి డాక్టర్ కేఏ పాల్ మాట్లాడుతూ బెంగళూరులో 11 మంది మరణించిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమతి లేకుండా చేయడం ఈ విషాదానికి కారణం. ఇది బాధాకరం, బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమని అన్నారు. బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరగాలని, ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. పర్మిషన్ ఇవ్వకుండా ఆపకుండా 1000 మంది ఏమో 1,00,000 మందో ఈ పరేడ్ చేసుకోవడం, సెలబ్రేషన్స్, 11 మంది చనిపోవడం, అంతేకాకుండా 50 మంది ఇంజ్యూర్ అవ్వడం ఏమవుతుంది మన దేశంలో. అంతేకాకుండా ఇప్పుడు నిర్మల్ చూడండి, తెలంగాణలో నిర్మల్లో ఒక రైతు బిడ్డ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పోలీస్ ఆఫీసర్ ఆయన ఎత్తుకొని వెళ్ళడం, ఒక దొంగనో టెర్రరిస్ట్ తీసుకెళ్ళడం బాగాలేదు. అలాగే తెలంగాణలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి, ఒకటే కాదు నిర్మల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 5 రోజుల క్రిందట ఘోరంగా పోలీసులు నడి రోడ్డు మీద 3rd డిగ్రీ ఇచ్చి 3 యూత్ని కొట్టడం చట్ట విరుద్ధంగా. నిజంగా ఇది ఆలోచిస్తుంటే చాలా విచారంగా ఉంది, షాక్ అవుతున్నాను. ప్రజాస్వామ్యం ఉందా? మార్పు రావాలా వద్దా? ఆ మార్పు మనమే తేవాలి. నేను వస్తున్నాను వీళ్ళందరి విషయంలో. ఎందుకంటే నాకు మన ప్రపంచ శాంతి సభకు పర్మిషన్ ఇచ్చారా? ఇచ్చారా? మనకైతే 1000 మందితో జిమ్ఖానా గ్రౌండ్స్ లో పెట్టుకోవాలా, కళ్ళు మూసుకోవాలా, ప్రీచింగ్ చేయకూడదు, ప్రేయర్స్ తప్ప. వీళ్ళకైతే ఎలాగ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో కూడా ఎలాగ 1,00,000 మందితో పరేడ్ చేయించారు అంటే ఇష్టం వచ్చినట్టు కొంతమంది పోలీసులు చేస్తున్నారు, అందరూ కాదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, మార్పు రావాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.